మీ సంఘానికి రావడం నాకు ఎందుకు చాలా ఆనందంగా అనిపించింది. చాలా ఉజ్జీవంగా ఉన్నారు మీరు. మీ దగ్గర నుంచి అంత చక్కగా దేవుడిని ఆరాధించాలనే విషయాన్ని నేను నేర్చుకుని వెళ్తున్నాను. నా ప్రార్థన ఎప్పుడు ఎలా ఉందంటే మాటలు తక్కువ ఉంటాయి, కన్నీరే ఉంటుంది నా ప్రార్థనలో. నాకు ఈ వేళ ఏమనిపించిందంటే నేను కూడా అలా నోరు తెలిసి గట్టిగా దేవుడిని ఆరాధించాలి. మీరు గంతులు వేస్తూ ఆయన ఆరాధించే విధానం చూస్తే నాకు చాలా చాలా మనసు తృప్తిగా అనిపించింది. మనం ఎవరినో తెలియదు, కానీ దేవుడు తన పరిశుద్ధ రక్తంలో మనందరినీ ఒక చోట చేర్చడం ఎంత అదృష్టం ఉండి నేనైతే దాన్ని గొప్ప మేలుగా నేను భావిస్తున్నాను. మొదటిగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దైవ కుమారుడైన యేసు మనుష్యావతారుడై ఈ లోకానికి వచ్చి మానవ స్వభావంలో ఉన్న మనందరినీ దైవ పుత్రులుగా పుత్రికలుగా చేయడానికి వచ్చిన గొప్ప తరుణాన్ని పురస్కరించుకొని మీ మధ్యకి రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. మీరు ఒక చక్కటి పాట పాడారు, వేరే మార్గం ఏది లేదు, యేసు మార్గం ఒక్కటే. ఆ మాట కూడా నన్ను చాలా బాగా పట్టుకుంది. ఇప్పుడు రాసే పాటల్లో ధైర్యంగా ఇలా రాసే ధైర్యం ఎవ్వరికీ లేదండి. ఏవేవో పదాలు కూరుస్తున్నారు, కానీ మీరు పాడుతుంటే ఎంత ఓపెన్గా మీరు ఆ మాటని అందరికీ చెప్పగలుగుతున్నారు. చూసారా, భక్తి చేయాలంటే చాలా దమ్ము ఉండాలండి క్రైస్తవులకి. దమ్మున్న వాడే క్రైస్తవుడు. నిజంగా నేను ఆ విషయంలో కూడా చాలా సంతోషిస్తున్నాను. మాకు అవకాశం ఇచ్చినటువంటి దైవజనుల వారికి, మరి మమ్మల్ని ఇక్కడికి రప్పించిన రాకేష్ బాబు గారికి, అన్నిటికీ మించి దేవాది దేవునికి, మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నా మట్టుగా అయితే భక్తి అంటే ఏంటంటే అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాన్ని చేయకూడదు, మనకి చిన్నప్పటి నుంచి నేర్పై ఉంటాయి కదండి. అవన్నీ చేయడం, ఎవరికి హాని తలపెట్టకపోవడం, మంచిగా మాట్లాడడం, ఎవరికైనా హాని చేస్తే సారీ చెప్పడం, క్షమించడం, ఇదే భక్తి అనుకుని నేను అలాగే చాలా సంవత్సరాలు చిన్నప్పుడు పుట్టు క్రైస్తవురాలనైనా నేను చిన్నప్పటి నుంచి భక్తిలోనే నేను పెరిగాను. ఇదే నా భక్తి. అంటే మన భక్తి వేరే వాళ్ళని ప్రభావితం చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. మన దేవుడు ఒక చోటు ఉంచాడంటే అనేక మందిని ఖండించేవారిగా, అనేక మందిని ఉత్సాహపరిచేవారిగా, లేకపోతే అనేక మందికి మార్గదర్శకులుగా ఉన్నాయి. మన భక్తి కేవలం మన కోసమే కాదు. నేను చాలా సంవత్సరాలు మన భక్తి మనకు ఉంటే చాలని నేను అనుకున్నాను, కానీ దేవుడు మన అందుకు ఎన్నుకోలేదండి. అలాగే సాఫీగా సాగిపోతున్న నా జీవితంలో నేను అలాగే చాలా బాగా చదువుకున్నాను, చాలా మంచి ఉద్యోగం చేయాలి, చాలా తెలివితేటలు వెళ్ళాలి, చాలా గొప్ప ఉద్యోగం చేయాలి, ఏ జిల్లాలో కలెక్టర్ అయిపోవాలనుకునేదాన్ని. ఎప్పుడు నాకు అదే ఆశ, ఒక జిల్లాకి కలెక్టర్ అవ్వాలని. చెప్పాలంటే మా హస్బెండ్కి నాకు ఇద్దరికంటే తెలివితేటలు దేవుడు ఇచ్చాడు, కానీ ఈ లోకరీతిగా చెప్పుకోవడానికి మేము అడిగిన జాబ్ ఆయన ఇవ్వలేదండి. మాకు పెళ్ళయింది, నేను అడిగాను, ఒక గొప్ప దైవజనుడిని నాకు భర్తగా ఇమ్మన్నాను. ఆ ఒక్క ప్రార్థనే దేవుడు అన్నాడు. మిగతా అన్నిటికి ఆయన ఏం చెప్తే అది చేయడం నేర్పించాడు, కానీ ఈ విషయంలో నేను అడిగింది మాత్రం దేవుడు ఇచ్చాడు. నేను ఎప్పుడే నేను అడిగిన ఉద్యోగాన్ని ఇవ్వలేదు. పిల్లలంటే మహా పిచ్చండి. ఒక చిన్న కుక్క పిల్లని చూసినా ఎత్తేసుకుంటాను, లేకపోతే పిల్లని చూసినా ఎత్తేసుకుంటాను. అలాంటిది నాకు గర్భఫలాన్ని దేవుడు ఇవ్వలేదు. దానికి కూడా నేను ఇప్పుడు దేవుడిని బాధపడలేదు. కానీ నేను దేవుడిని ఒక విషయం అడిగి, ఎందుకంటే నా సొంత తమ్ముడు క్యాన్సర్తో చనిపోయాడు. లింఫోమా అని బ్లడ్ క్యాన్సర్కి సంబంధించింది. అది 4th స్టేజ్లో చనిపోయాడు. వాడు చాలా నరకం అనిపించాడు. అంటే అది డయాగ్నోస్ అయిన ఒక 5-6 నెలల్లో చనిపోయాడు. నాకు అప్పుడు పెళ్ళి అయిపోవడం వల్ల వాడు ఎంత కష్టపడ్డాడో చూడలేదు, కానీ వాడికి క్యాన్సర్ డయాగ్నోస్ అయినప్పుడు చూశాను. తర్వాత ఇంకొకసారి చనిపోయిన తర్వాతే వెళ్ళాను నేను. అలాంటిది ఒక క్యాన్సర్ ఇంత భయంకరంగా ఉంటుందని రోజు దేవుడి గురించి ప్రార్థన చేసినా చేయకపోయినా తండ్రి ఆ భయంకరమైన మరణాన్ని తెచ్చే క్యాన్సర్ని మాత్రం నాకు ఇవ్వద్దని 15 సంవత్సరాలు ప్రార్థన చేశానండి నేను. నాకు కరోనా వచ్చింది కదా మీలో అందరికీ, ప్రభానికి కావాలంటే కరోనా ఇవ్వు తండ్రి, నాకు మాత్రం క్యాన్సర్ మాత్రం ఇవ్వద్దు, మనిషి చాలా వికృతంగా మారిపోతారని భరించలేమంట, నన్ను మాత్రం ఆ డిసీజ్ గురి చెయ్యొద్దని అనుకున్నాను. అలాగే నా జీవితం జరిగిపోతుంది. ఈలోపు కరోనా వచ్చింది కదండి, ప్రపంచం అంతా స్తంభించిపోయింది. మా ఇద్దరికి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుని చాలా మంచి మంచి కాలేజెస్లో ఆయన వర్క్ చేశారు, మంచి స్కూల్స్లో నేను వర్క్ చేశాం, డబ్బులు బాగా సంపాదించుకునే వాళ్ళు, మంచి తెలివితేటలు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అన్నీ ఉన్నాయి. ఆయనకి ఏమి ఢోకా లేదు అనుకున్న టైంలో ఇద్దరు ఉద్యోగాలు మన అప్పుడు అందరికి ఉద్యోగాలు తీసేస్తాం కదా, మా ఇద్దరికి కూడా ఉద్యోగం మానేశాం. అంటే ఇంకా కొత్త స్కూల్స్లో జాయిన్ అవ్వాలి. వాళ్ళే చెప్పేశారు, నేను ఇంకా స్కూల్కి కాలేజెస్కి రావద్దండి, కరోనా టైం కదా అన్నారు. మరి మా పోషణ అలాగండి, ఆస్తులు అమ్ముకుని అయితే బ్రతకలేం కదా. ఇద్దరం కలిసి ముఖముఖాలు చూసుకున్నాం. 2020 బిగినింగ్లో సంగతి, 21 బిగినింగ్లో సంగతి చెప్తున్నాను అనమాట. లేదు 2020 బిగినింగ్లో సంగతి చెప్తున్నాను.
అలా ఇద్దరు మొక్కలు చూసుకుని ఏం చేద్దామండి అంటే ఎక్కడ బ్యాంకులో 5 పైసలు లేవండి, ఎవరు డబ్బులు సాయం చేసేవాళ్ళు ఏమీ లేరు, ఏం చేద్దామండి, మన ఎలా పోషిస్తారు దేవుడు అనుకున్నప్పుడు ఇద్దరు కలిసి ప్రార్థనా సమయాన్ని పెంచడం. అనేక మంది కరోనాతో సఫర్ అవుతున్నారు కదా, వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం అనుకుని అంటే 2020 బిగినింగ్ నుంచి 2020 ఎండింగ్ వరకు చివరి వరకు మేము భక్తి చేస్తూనే ఉన్నాం. ఏడవటం, కన్నీరు కార్చడం, ప్రార్థన చేయడం. దేవుడు ఎంత అద్భుతంగా అంటే ఎప్పుడు ఉద్యోగాలు చేసినప్పుడు మా చేతుల్లో పైసా నేను చూడలేదండి. ఎప్పుడు గొడవలు లేదంటే నా డబ్బులు మీ డబ్బులు అని నేనే కొంచెం చీల్గా మాట్లాడడం. అంటే బాగా చదువుకున్న వాళ్ళ వల్ల భర్తకి చాలా ఏమంటారంటే మనశ్శాంతి ఉండదండి. నేను చాలా మందికి చెప్తాను, మీరు సుఖంగా ఉండాలంటే తెలివిగల భార్యని చేసుకోకండి, కొంచెం తక్కువ చదువుకున్న భార్య అంటే ప్రతిదీ క్వశ్చన్ చేస్తాం కదా, నా సంపాదన ఇవన్నీ అనేదాన్ని. ఆ పొగరు నాకు కూడా ఉండదు. కానీ దేవుడు ఆ కరోనా టైంలో మొత్తం పొగరు తీసేసాడండి. అంటే చేతిలో ఏమీ లేదు, మనం చదువుకున్నా ఏమున్నా అది పైసా ఆదాయం అయితే లేదు. అప్పుడు ఆ టైంలో నేను డిసైడ్ అయ్యి నేను చాలా తప్పు చేశానే, నేను ఎప్పుడు ఎంత సంపాదించినా నా డబ్బు అన్న మాట నేను అనకూడదు ఈ దగ్గర. నేను అప్పుడే నిర్ణయం చేసుకున్నాను. సంవత్సరం పాటు దేవుడు వాక్యంతో భక్తితో అన్నింటితో ఎంత బాగా పోషించాడంటే ఆ ఎండింగ్ 2020 డిసెంబర్లో వాగ్దానాన్ని తీసుకుని అసలు నాకు వాగ్దానాల మీద నమ్మకూడదండి. ఏదో బైబిల్లో ఒక మాట తీసుకొని దాన్ని సంవత్సరం అంతా దేవుడి మీద అప్లై చేసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ తప్పని నాకు అనిపించేది. అలాంటిది ఆ వేళ వాగ్దానాలు మేమే చర్చిలో అందరికి ఇవ్వడం జరిగింది. మాకు పాస్టర్ గారు మా హస్బెండ్కి ఒక వాగ్దానం ఇచ్చారు, నాకు వేరే వాళ్ళు ఎవరో వాగ్దానం ఇచ్చారు. ఇద్దరికి ఒకటే వాగ్దానం వచ్చింది. అప్పుడు కొంచెం భయం వేసింది, బాబోయ్ నేను దేవుడి వాక్యాన్ని ఎంత చులకంగా మాట్లాడుతున్నాను, నేనే నిన్ను చేస్తున్నాను, నేనే నిన్ను ఎత్తి పట్టుకొని వాడు. యెషయా 46:4 అది వాగ్దానం వచ్చింది. అప్పుడు ఏమైందంటే నేను మాకు ఉద్యోగాలు మానేసిన తర్వాత మా దగ్గర డబ్బులు ఏమీ లేవని చెప్పాను కదండి. ఆ టైంలో ఎన్నో రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి పొలం అమ్ముదాం అనుకుంటే అమ్మడవలేదు. కానీ ఇంకా దేవుడే పోషిస్తాడు ఏమైనా అని కరెక్ట్గా కరోనా స్టార్ట్ అయింది, మా పొలం అమ్ముడైందని. అంటే నాకు క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యేటప్పటికి బాగా భక్తిలో దేవుడు ఒక స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. చేతి నిండా లక్షల డబ్బులు పెట్టాడు, గుండె నిండా ధైర్యం ఇచ్చాడంటే ఏదైనా సమస్య వచ్చి నన్ను గుద్దుకుని మా ఆయన్ని గుద్దుకుని ఆ సమస్య వెళ్ళిపోయేంత స్ట్రాంగ్గా చేసేసాడు. ఆ టైంలో ఎంతో మందికి మేము డబ్బులు సాయం చేయడం జరిగింది, బ్యాంకులో వేసాం ఇవన్నీ. అంటే వాళ్ళకి అమౌంట్ అది వేయడం జరిగింది. ఆ నైట్ ఆ వాగ్దానం తీసుకున్నప్పుడు నేను అనుకున్నాను, దేవుడా దగ్గర ₹1 కోటి పైన డబ్బులు ఇచ్చావు, ఇన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడ్డాం, ఎంత చక్కటి వాగ్దానం ఇచ్చావు, ఇంక ఈ జీవితంలో ఎప్పుడు ఉద్యోగం చేయక్కర్లేదు, ఏ రోగాలు ఏమి ఉండవు, నీ వాగ్దానం పట్టుకుని జీవితం అంతా ప్రశాంతంగా బ్రతికేస్తాను తండ్రి అనుకున్నావు. ఈలోపు 2021 జనవరి వచ్చింది. నాకు ఎందుకో కొంచెం అనారోగ్యం అనిపిస్తుంది. అది ఏంటో కూడా నాకు తెలియదు. అంతకుముందు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎవరు, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలియదు. వచ్చిన వాళ్ళు కూడా ఎవరు ఎలాంటివి చెప్పరు కదండి, క్యాన్సర్ ఎలా ఉంటుందని ఎవరు చెప్పరు. ఎందుకంటే చాలా మంది క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బ్రతికి లేరు ఆ టైంకి. మా ఫ్యామిలీస్లో వచ్చిన వాళ్ళైనా మా ఫ్యామిలీకి ఎవరికి బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ లేదు. అలాగే జనవరి 28వ తారీఖున ఇప్పుడు చూసి ఎక్కువ ప్రార్థనలో గడుపుతూ ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు ఏదో భయంకరమైన వ్యాధి వచ్చింది, నేను ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానండి అని ఏదేవో మాట్లాడుతున్నాను. నేను చనిపోతే మీరు ఇంకో పెళ్లి చేసుకోండి, నేను చచ్చిపోతాను, ఇంకా నా లాస్ట్ స్టేజెస్లో ఉన్నానంటే ఆయన కంగారు పడిపోయి వెంటనే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి, తను కూడా చాలా దైవభక్తి పర్వాలి, ఏమీ నువ్వు కంగారు పడకని ఒక స్త్రీల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చెక్ చేసినప్పుడు ఫిబ్రవరి 1వ తారీఖున రిపోర్ట్స్ తీసుకోమన్నారండి. మన ఒకసారి టెస్ట్ చేయించిన అప్పటికి నాకు 4 సంవత్సరాల నుంచి బ్రెస్ట్లో గడ్డ ఉందండి. కానీ భయం ఏంటంటే అప్పటికి నాకు నడుము ఆపరేషన్ అయింది, మీకు లాప్రోస్కోపీ లోపల గడ్డలు ఉంటే ఆ ఆపరేషన్ అయింది, పిల్లలు ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే మేజర్ ఆపరేషన్, అప్పటికి 3 ఆపరేషన్స్ జరిగాయి. ఆ భయంతో నేనేంటంటే నాకు ఎప్పుడైతే 2014లో వచ్చిన గడ్డ వచ్చిందో దాన్ని టెస్ట్ చేపిస్తుంది, ఏం కాదండి పిల్లలు లేని వాళ్ళకి అలా వస్తాయని అన్నారు తప్ప అది ఏంటంటే బాగా విపరీతమైన నొప్పి ఉండేది అనమాట. చాలా మంది ఏం చెప్తారంటే క్యాన్సర్ నొప్పి ఉంటుంది, క్యాన్సర్ గడ్డ కాదని చెప్తారు. అదేంటంటే ఎక్కువ పెద్దగా అయిపోయింది అనమాట. ఎప్పుడైతే 2021లో నొప్పి బయటపడిందో నిజంగా
నొప్పి అంత అదృష్టం అంటే ఒకవేళ నొప్పే కనుక లేకపోతే నేను ఎప్పటికీ సర్జరీ చేయించుకునేదాన్ని కాదు. అంటే నేను ఈ పాటికి బ్రతుకుండేదాన్ని కాదు. ఏ 4th స్టేజ్ అలా స్టేజ్ దాటిపోతే డాక్టర్స్ కూడా ఏం చేయలేదు. నాకు దేవుడు నొప్పి పెట్టి నాకు మంచి చేశాను అనుకున్నా. విపరీతమైన నొప్పి. ఆ డాక్టర్ గారు కూడా నాకు ఏదో పొట్ట చెక్ చేస్తున్నారు. నాకు కళ్ళు తిరుగుతున్నాయి, కళ్ళు బయలు గమ్ముతున్నాయి, పొద్దు కడుపులో నొప్పి అంటున్నాను, కానీ నా బ్రెస్ట్ నొప్పి ఆయన చెప్పట్లేదు. నేను ఆయన చెయ్యి ఇలా అన్నప్పుడు ఏమైందంటే ఇక్కడ తగిలింది. ఆ డాక్టర్ గారు చెయ్యి నాకు ఇక్కడ తగిలి అమ్మ అన్నాను. ఏంటంటే అలా అంటున్నప్పుడు నేను డాక్టర్ గారు నాకు లోపల గడ్డ ఉందండి. ఒక గడ్డ ఎన్ని సంవత్సరాలు ఉంచాను? 4 సంవత్సరాలు ఉంచాను. మీకు ఈ కారణాలన్నీ అదేనండి, ముందు బయాప్సీ చేయించండి, నీడిల్ టెస్ట్ చేయించండి అన్నప్పుడు కాకినాడ వెళ్ళి మార్నింగ్ వెళ్ళాము. రిపోర్ట్స్ అది వాళ్ళు శాంపిల్ తీశారు. ఈవినింగ్ వచ్చేటప్పటికి నేను ఇంటికి వెళ్ళాను, కానీ నా మనసు అంతా సాయంత్రం నా క్యాన్సర్ అని చెప్పేస్తారు. అదే ఆలోచన సిద్ధపరచు ప్రభు. ఒకవేళ 4వ స్టేజ్ ఏదో స్టేజ్ అని నేను చనిపోయే స్టేజ్లో ఉన్నానంటే మరణానికి సిద్ధపరచు, లేదా అది మొదటి స్టేజ్లో ఉందంటే ట్రీట్మెంట్కి సిద్ధపరచు. ఈ రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి. నువ్వేం చేసిన న్యాయవంతులు అనుకున్నాను. హాస్పిటల్కి వెళ్ళాం, మీ పరిస్థితి చేజారిపోయిందండి, మీకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందా అన్నారు. ఆ మాట విన్నప్పుడు అనుకున్నాను, దేవా ఇన్ని సంవత్సరాలు బిడ్డల కోసం అడిగాను, మీ బిడ్డలు ఇవ్వలేదు, కానీ క్యాన్సర్ని బహుమతి ఇచ్చారు అనుకున్నారు. నీవే బహుమతి ఇచ్చినా నేను దాన్ని స్వీకరిస్తాను అని నా రిపోర్ట్స్ నెల గుండె కట్టుకొని డాక్టర్ని కలవడానికి వెళ్ళాం. మాకు టెస్ట్ రాసిన డాక్టర్ ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ అన్నారు, అది నేను వెంటనే నెట్లో చదువుకున్నానండి అది క్యాన్సర్ అని. ఆవిడ అడిగారు, మీకు వచ్చిన డిసీజ్, మీకు వచ్చిన రోగం ఏంటో మీకు తెలుసా అమ్మ అన్నారు. తెలుసండి, నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని. అంత ధైర్యంగా ఎలా ఉన్నారమ్మా అని అడిగారు. ఒకటే మాట, ఎందుకంటే బేజారు ఎత్తిపోతాను కదా. అప్పుడు నేను అన్నాను, నాకు పైన నా దేవుడు ఉన్నాడు, ఈ భూమి మీద నా భర్త ఉన్నాడు, అపారమైన భక్తి విశ్వాసం అన్ని దేవుడు ఇచ్చాడు. ఈ పోరాటం నేను ఒంటరిగా పోరాడట్లేదు. నేను నా మనసుకి చెప్తున్నాను, డాక్టర్ కూడా చెప్తున్నాను. నేను ఒకవేళ పోరాటంలో చచ్చిపోతే నేను ఓడిపోయినట్టు కాదు. ఎందుకంటే నేను గొప్ప సాక్షిగా భూమి మీద వదిలేస్తాను. నేను బ్రతుకుంటే ఈ సాక్షిగా బ్రతుకుతాను. నువ్వు నాకు బ్రతికే ఆయుష్ని పెంచితే నువ్వు సాక్షిగా ఉంటాను. మరి లోపల ధైర్యమే, కానీ ఎక్కడో ఇంక నేను లాస్ట్ స్టేజ్లో ఉన్నానని అనిపిస్తుంది. అప్పటి నుంచి నా ప్రార్థన మారిపోయిందండి. తండ్రి, రాకూడదని ఇచ్చావు, భరించలేనిది నువ్వు నాకు ఇచ్చావు. ఇది భరించేది నేను కాదు, ముగ్గురు భరించాలి. ఇప్పుడు నువ్వే నాకు సహాయం చెయ్యి. నువ్వు సహాయం చేస్తే నేను ముందుకు వెళ్తాను, లేదా స్టార్టింగ్లో నేను చెప్పి నా భర్తకు అవమానం కలిగించుకుని ఇన్ని లక్షలు తన మీద ఖర్చు పెట్టాను, తను బ్రతకలేదన్న అవమానం నాకు వద్దు పెట్టాను. నాకు ఇండియాలో నెంబర్ 1 డాక్టర్తో నాకు సర్జరీ కావాలి తండ్రి అని ప్రార్థన చేసుకున్నప్పుడు ఎంతో మంది డాక్టర్స్ అపాయింట్మెంట్. ఆ టైంలో డాక్టర్స్ ఎవరు కనీసం పేషెంట్ చేతులు పట్టుకోవట్లేదు, కానీ కరోనా సెకండ్ వేవ్ కరోనా అండి, అందరూ జనాలు ఇళ్లలో వాళ్ళే చనిపోతూ ఉన్నారు. అలాంటి టైంలో నాకు ఇండియాలోనే నెంబర్ 1 డాక్టర్, ఫారెన్ నుంచి వచ్చిన డాక్టర్, ఆయన ఇంటర్వ్యూ దొరకటం, మేము ఫిబ్రవరి 4వ తారీఖున బయలుదేరటం, దాంట్లో కూడా నా సంఘం నాకు ఎంతో సహాయం చేశారు. నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మంచి ఎడ్యుకేటెడ్స్, అందరూ ధైర్యవంతులు. వాళ్ళు కూడా నువ్వు ఏమైనా సరే నువ్వు హైదరాబాద్ వచ్చే, కాకినాడలో ట్రీట్మెంట్ లేదు, మాకు ట్రీట్మెంట్ టెస్ట్ రాసిన డాక్టర్ గారు కూడా చెప్పారు, ఒక్కరోజు కూడా మీరు కాకినాడలో వేస్ట్ చేయొద్దండి, మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి. ఆ టైంలో 30 సంవత్సరాలు మా నుంచి దూరం అయిపోయిన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే మేము అన్నయ్య అని పిలుస్తాము. ఎందుకో ఆయన మీద నా మైండ్ వెళ్ళిపోతుందంటే, నేను 30 సంవత్సరాల క్రితం అతను చూశాను. ఆయన మీద ట్రైన్లో ఉన్నప్పుడు నా మైండ్ అంతే, ఇంటర్నెట్లో వెతుకుతున్నాను ఆయన దొరుకుతారని 30 సంవత్సరాల నుంచి ఆయన దొరకలేదు. ఆ రోజు రాత్రి దొరికారు అనమాట. అంటే నేను ఆయనకి మెసేజ్ పెట్టాను ఇక్కడ మెసెంజర్లో, అన్నయ్య మేము మీకు గుర్తున్నాము, ఆయన పేరు పాల్ అనమాట, జర్మనీలో ఉన్నారంట. ఆయన జర్మనీలో ఉన్నారన్న సంగతి కూడా తెలియదు. వెంటనే ఆయనకి మెసేజ్ పెట్టాను, ఏమనంటే, అన్నయ్య నాకు క్యాన్సర్ డయాగ్నోస్ అయింది, ఇలాగ నేను హైదరాబాద్ వెళ్తున్నానంటే ఆయన వెంటనే నాకు ఏం మెసేజ్ పెట్టారంటే, 20 సంవత్సరాల క్రితం నాకు క్యాన్సర్ వచ్చింది, ఇప్పుడు సెకండ్ టైం కూడా నేను క్యాన్సర్తో పోరాడుతున్నాను, ఈ పోరాటంలో నేను నీకు తోడుగా ఉంటాను బుజ్జి అని ఆయన మెసేజ్ పెట్టారు. అంటే నాకు ఆ క్యాన్సర్ వచ్చే టైంకి నన్ను బలపరచడానికి దేవుడు అన్నయ్యని రెడీగా పెట్టారు. ఆయన కనుక ఆ రోజు పరిచయం అవ్వకపోతే నాకున్న మైండ్ సెట్కి, లేకపోతే నాకున్న నేను ఏది రిసీవ్ చేసుకోలేను, నెగిటివిటీని రిసీవ్ చేసుకోలేను.
దానికి నేను అసలు ఆ పోరాటాన్ని నేను మధ్యలోనే ఆపేసేదాన్ని. ఆయన నా ట్రీట్మెంట్ అయ్యే 10 నెలల్లో కూడా ఆయన అక్కడి నుంచి జర్మనీ నుంచి గైడ్ చేయడం, ఈ కీమో ఇస్తే ఎలా ఉంటుంది, రేడియేషన్ ఎలా ఉంటుంది, సర్జరీ ఎలా ఉంటుంది, తన మూడ్స్ ఎలా ఉంటాయని ప్రతిదీ కూడా మా ఫ్యామిలీని అందరినీ గైడ్ చేయడం వల్ల ఈవేళ నేను సజీవంగా మీ మధ్య ఉన్నాను. ఎలా అయితే దేవుడు గొప్ప అవకాశం, డాక్టర్ రఘురామ్ గారికి అపాయింట్మెంట్ రావడం. చాలా మంది అన్నారు ఆ టైంలో ఆ డాక్టర్ గారితో సర్జరీ చేయించుకుంటే లక్షల రూపాయలు అయిపోతాయి, మీరు అప్పులు పాలు అయిపోతాయి అన్నారు. దేవుడు ఆయనకి ఎంత మంచి మనసు ఇచ్చాడంటే దేవుళ్ళో ఉన్న వాళ్ళకి సాధ్యమైంది. చాలా మంది భర్తలు ఏం చేస్తారంటే భార్యకి ఏదన్నా అయితే పుట్టింటికి పంపిస్తారు, లేకపోతే సగం అమౌంట్ నువ్వు తీసుకురమ్మంటాం ఏదో ఒకటి అంటారు. ఆ మాట మాత్రం ఆయన అది అన్న రోజు నేను ఆ రోజు చచ్చిపోతాను తండ్రి, నాకు మాత్రం ఆ మాట వద్దు. నా భర్తని నేను ఎంతో నమ్మి మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం, నీ ప్రణాళికలో చేసుకున్నాం. ఆయన మీద ఆ నిందొద్దు. ఎందుకంటే ఇన్ని డబ్బులు మా అక్కవాళ్ళు అడిగేవాళ్ళు, బుజ్జి ఇన్ని డబ్బులు ఎలా ఖర్చు పెడతారు విజయ్ గారు అని అడిగితే నాకు తెలియదాక ఆయన ఖర్చు పెడతాను. ఆయన అన్నారు తన నిమిత్తం నేను ఏదైనా అమ్మేస్తాను కానీ తను బ్రతకాలండి, అదే నాకు కావాలన్నారు. ఆ ధైర్యం నన్ను నింపేసిందండి. బెస్ట్ డాక్టర్ 20 రోజుల పైన మమ్మల్ని కౌన్సిలింగ్ చేశారు. నాకు రెస్ట్ ఉంచి నాకు సర్జరీ చేస్తానన్నారు. నాకు ఆ టైంలో రెస్ట్ ఉంచి సర్జరీ చేస్తే అంత ట్రీట్మెంట్ ఉంటుందని నాకు తెలియదు. 40 రోజులు హైదరాబాద్లో సర్జరీలో అయిన తర్వాత ఉన్నాం. ఆ టైంలోనే మా మరిది గారు చనిపోవడం, మా మరిది గారు వాళ్ళ పిల్లలు మా కూతురికి వివాహం చేయడం, మా అత్తగారికి ఇల్లు కట్టడం, ఒకవైపు ఏమో బయటికి వెళ్ళే అవకాశాలు లేవు. 40 రోజులు హైదరాబాద్లో ఉండి తర్వాత మేము కాకినాడ వచ్చేయడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నంబర్ ఒక పనోళ్ళని పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే కరోనా వస్తే కనుక నేను వెంటనే ఆ రోజే చనిపోతాను అనమాట. అలాంటిది పని అమ్మాయిని పెట్టుకోకూడదు, మేము వెళ్ళి చుట్టాల ఇంట్లో ఉండకూడదు, చుట్టాలు వచ్చి మా ఇంట్లో ఉండకూడదు. నేను ఈ క్యాన్సర్ గురించి చెప్తున్నప్పుడు మీ అందరికీ చాలా బాగా తెలుసు. దైవజనులు మీ దైవజనులు ఇదే క్యాన్సర్తో చనిపోయారని నాకు చెప్పినప్పుడు నా గుండె ఎంతో ధరించుకుని ఎంత నరకం అనుభవించేవారు కదా ఆయన. అది భరించిన వాళ్ళకి తెలుస్తుంది, ఆయన చాలా సమీపంగా ఉండి సేవ చేసిన వాళ్ళకి అర్థమవుతుందండి. అలాంటిది నేను ఇంటికి వచ్చి ఆ డ్రైన్ సిస్టమ్ పెడతా, ఒక దాంట్లో చీము ఒక దాంట్లో రక్తం. 40 రోజులు కూడా ఆ డ్రైన్ నాతోటే ఉండేదండి. అది వచ్చేది కదా, నేను చాలా హెల్తీగా ఉన్నాను. దానివల్ల ఏంటంటే ఆ క్యాన్సర్కి సంబంధించిన లోపల ఫస్ట్ అదంతా కారుతూనే ఉండేది. నేను ఇంటికి వచ్చి ఆ డ్రమ్ముతోటే ఇల్లంతా తుడుచుకోవడం, ఇంటి పనులన్నీ చేసుకోవడం అన్నమాట. అది ఏమైందంటే నడుస్తూ ఉంటే డైనింగ్ టేబుల్ తగిలి అది ఊడిపోయింది. అంటే లోపల గాయం అలాగే ఉండిపోయింది, లోపల సీము రక్తం అలాగే ఉండిపోయి ఆ పైన గాయం మానిపోయి ఈ ట్యూబ్ వచ్చేసింది అనమాట. ఇంకా అలాగే ఇంత వాపు వచ్చేసి మొత్తం సీము రక్తం ఆ కన్నాల నుంచి కారిపోతుంది. ఈయన అప్పుడు ప్రార్థనలు ఎప్పుడు చూసినా ప్రార్థనలోనే ఉంటారండి. ఈయన నాతో మాట్లాడడం చాలా తక్కువ, అందుకని ఎక్కువ ప్రార్థనలో ఉంటారు. ఆయనకు కూడా చెప్పలేదు, డైరెక్ట్గా నాకు సర్జరీ చేసిన రఘురామ్ సార్కి వీడియో కాల్ చేశాను. డాక్టర్ గారు ఇలా ఊడిపోయిందండి, అర్జెంట్గా బయలుదేరి హైదరాబాద్ వచ్చేయండి అన్నారు. ట్రైన్లో మేమిద్దరమే ఉన్నాం, మేమున్న కంపార్ట్మెంట్లో మేమిద్దరం ఉన్నాం. మేము నైట్ ట్రైన్ ఎక్కి మార్నింగ్ దిగేటప్పుడు ట్రైన్ బెర్త్ అంతా కూడా ఆ రక్తం దాంతో అలా నిండిపోయింది అనమాట. అలా వెళ్ళాం, పెద్ద సూదులు పెట్టి లోపల నుంచి ఆ పస్సు తీయడం. అసలు నాకు ఇంజక్షన్ అంటే భయం, నాకు ట్యాబ్లెట్లు అంటే భయం, డాక్టర్ అంటే భయం, హాస్పిటల్ అట్మాస్ఫియర్ అంటే భయం. అలాంటిది కరోనా టెస్ట్ ఎంత భయంకరంగా చేసేవాళ్ళు. రోజు కరోనా టెస్ట్ చేయవలసిందే. హాస్పిటల్కి వెళ్ళామంటే కరోనా టెస్ట్, ముక్కులో ఇవి పెట్టేయడం, ఆ టెస్టులు చేయడం. అసలు ఎంత భయం వేసేదండి. అవి పెట్టి తీయడం, అవి పెట్టి తీయడం. మొత్తానికి అలా అయిన తర్వాత ఒక కీమోథెరపీ ఇవ్వాలన్నా, నేను కీమోథెరపీ అంటే ఏమి ఇస్తారండి అంటే జస్ట్ మీకు మెడిసిన్ ఎక్కిస్తామండి, ఏమవుతుందంటే ఏమవుతుందండి అని ముందే అన్నీ చెప్పాలి కదా. సరే అలా ఉన్న తర్వాత ఒక 10 days తర్వాత ఇప్పుడు నాకు కీమోథెరపీ స్టార్ట్ చేశారు. ఆ కీమోథెరపీకి వెళ్ళేటప్పుడు నేను చూసుకున్న ప్రభావ మొత్తానికి నా అందాన్ని నువ్వు పాడు చేయలేదు, చక్కగా ఉన్నాను. నేను చెప్తే కానీ ఎవరికి క్యాన్సర్ వచ్చిందని తెలియట్లేదు. లోపలికి ట్రైన్ ఉండేది కదండి, దాన్ని ఒక హ్యాండ్ బ్యాగ్లో పెట్టి హ్యాండ్ బ్యాగ్ ఇలా చంకకి వేసేసుకుని మంచి డ్రెస్ వేసేసుకునేదాన్ని. పెళ్ళికి కూడా అలాగే వెళ్ళాను. చాలా మంది మీ పెద్దమ్మ గారి ఇంటికి పెళ్ళికి డ్రెస్ వేసుకొచ్చారు. నా వయసు క్యాన్సర్ వచ్చినప్పటికి 48 సంవత్సరాలు, క్యాన్సర్లోనే నాకు 50 ఏళ్ళు వచ్చేసేయండి. అయితే వాళ్ళు అలా అన్నప్పుడు, ఎందుకంటే నేను అంత స్టైల్గా తయారయ్యి ఎప్పుడైతే కీమోథెరపీకి వెళ్ళానో ఆ రోజు 3 గంటల్లో నాకు మెడిసిన్ ఎక్కుతుందండి. బాడీకి ఎక్కిన తర్వాత ఇంటికి వచ్చాను. వచ్చి 24 గంటలు నిద్రపోయానండి. నిద్ర అంటే నేను చచ్చిపోయినట్టే లెక్క. ఆ నొప్పి, ఆ బాధ, అసలు ఏం జరుగుతుందో తెలియదు, బ్రతుకున్నానో చచ్చిపోయినా ఏమీ తెలియదు. అప్పుడు నేను ఒకటి అనుకున్నాను, క్యాన్సర్ కంటే భయంకరమైనది ఒకటి ఉన్నది. ఏంటంటే నేను చనిపోయిన తర్వాత దేవుడు రాజ్యంలో ఉన్నానా లేకపోతే నేను నరకంలో ఉన్నానా
అలాగా ఆలోచించుకుంటూ ఉండేదాన్ని. అంటే చాలా మంది చనిపోయిన తర్వాత దేవుని కలిసాము, నరకానికి వెళ్ళామని చాలా మంది టెస్టిమనీస్ చెప్తూ ఉంటారు. అలాగే నేను బ్రతికున్నాను చనిపోయాను కూడా తెలియని పరిస్థితుల్లో నాకు అనిపించింది. లేచేటప్పుడు నన్ను మీ నమ్మను, సగం వెంట్రుకలు ఊడిపోయి మంచం మీద చెప్పు ఊడిపోయి పక్కకు పడిపోయింది అనమాట. నా జుట్టుని ఎంత ప్రేమగా చూసుకుంటానో దానికి పెట్టని పదార్థం ఉండదు అనమాట. అన్ని పదార్థాలు తలకు పెడతాను. అలాంటి అందమైన జుట్టు ఇలాగా రాలిపోయింది. ఇక అనుకున్నా, నీకు జన్మలో నాకు ఈ జుట్టు రాదు తండ్రి, ఎందుకు తండ్రి ఎంత వికారంగా చేసావు నన్ను, నేను దేన్ని బట్టి అతిశయిస్తున్నానో దాన్నే నువ్వు నాకు దూరం చేస్తున్నావా, తిరిగి ఎప్పుడైనా మళ్ళీ నాకు ఈ జుట్టు వస్తుందా అని నేను ఆ రోజు చాలా ఆలోచించాను. అప్పుడు మా అక్క నన్ను కిందకి తీసుకెళ్ళి గుండు చేయించేసింది, మిగతా పార్టీ కూడా తీసేసింది. కనుబొమ్మలు మొత్తం అన్ని రాలిపోతాయి కదా. ఒక్క రోజులో రూపాన్ని దేవుడు ఎలా మార్చేశాడంటే నాకు చాలా ఆశ్చర్యం అండి. అంటే ఇలా వెళ్ళానండి నేను హాస్పిటల్కి వెళ్ళిన రోజు. అది మామూలుగా నేను ఇలా ఉండేదాన్ని, ఎప్పుడు చూసినా చక్కగా తయారై చక్కగా ఉండేదాన్ని. దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, మంచి భర్తను ఇచ్చాడు సైతం. ఒక్క రోజులో ట్రీట్మెంట్కి వెళ్ళి నేను వచ్చేటప్పటికి ఇది కూడా ఒక్క రోజులో రూపం ఇలాగ మారిపోయింది. నా రూపం ఒకే ఒక్క రోజు. కానీ ఆ టైంలో కూడా నా నోట్లో నుంచి నవ్వు తీయలేదండి దేవుడు. నాకు అదే ఆశ్చర్యం. నేను ఎలా నవ్వుతూ వెళ్ళానో ఆ గుండు మీద అస్తమాట చేసుకొని, తండ్రి మొత్తానికి నన్ను అయితే బ్రతికించావు కదా, నువ్వు నన్ను ఎప్పటికైనా మళ్ళీ సుందరంగా చేస్తావా, మళ్ళీ తిరిగి చిగురింప చేస్తావా. ఇంకోటి కూడా అన్నాను దేవుడితో, ఒకవేళ నువ్వు నాకు తల మీద ఎంట్రుకలు ఇవ్వకుండా నా ఒంటి మీద గాయాలన్నీ అలా ఉంచేసినా నేను మహిమని చాటుతాను. కానీ అందరి ముందు నిలబడి నేను చెప్పినప్పుడు నీకే అవమానం. ఏం చేశాడు దేవుడు అంటే నేనేం చెప్పను. నాకు ఆరోగ్యం ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు నేను చేయలేని పని ఈ క్యాన్సర్తో నేను చేసినప్పుడు ఇప్పుడు ఏం సాక్ష్యం చెప్తుందని అనుకుంటానేమో తండ్రి. ఒకవైపు బిడ్డలు లేకుండా చేశావు, అది నేను సాక్ష్యం ఎలా చెప్పను. నేను నాకు ఏదో పొజిషన్ లేదు, నన్ను ఇంట్రడ్యూస్ చేయడానికి నేనేదో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్ లేకపోతే ఏమీ చెప్పదు కదా, ఒక సాధారణ టీచర్ అని చెప్తాను. అందులో అతిశయించడానికి లేదు. కనీసం నా రూపాన్నైనా నువ్వు నాకు తిరిగిస్తే నన్ను బ్రతికించు, లేదా నన్ను బ్రతికించద్దు అనుకున్నాను. అలాగా 6 నెలలు కీమోథెరపీ తీసుకున్నాను. ఒక్క కీమోథెరపీ చనిపోయిన వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారు. అది నరకంతో సమానం. ఒళ్ళంతా పొక్కులు, పెద్ద పెద్ద పొక్కులు, అంటే కాలు కింద పెట్టలేమన్నమాట. టాయిలెట్కి వెళ్ళిన చోట అయితే ఇంతంత గడ్డలండి, కూర్చోలేను, నిలబడలేదు. వంట రోజుకి 3-4 సార్లు నేనే వంట చేసినప్పుడు కరోనా టైం కదండి. కనీసం ఒక టీ కొట్టు దగ్గరికి వెళ్ళి టీ కొట్టు లేదు, టీ కూడా కొనుక్కోవడానికి లేదు, ఒక ఇడ్లీ కొనుక్కోవడానికి లేదు. ఆయనకు అన్ని పనులు వచ్చు కానీ వంట చేయడం రాదు. నేనే ఇక్కడ నుంచి అక్కడ ఉంటుందండి కిచెన్, మన ఇల్లు చిన్న ఇల్లు కదా, అంతవరకు ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి 40 నిమిషాలు నడిచేదాన్ని. అంటే లేవడానికే నాకు ఇది వచ్చేది కాదు. మరి వంట చేయకపోతే ఏంటంట. అలా అని వంట చేసిన తర్వాత ఏదన్నా నోట్లో పెట్టుకుందామంటే అది మంచినీళ్ళో తెలియదు, విషమో తెలియదు, అసలు రుచన్నా తెలియదు. నోరంతా పొక్కులు, ఇక్కడ మొదలు పెడితే కింద వరకు మొత్తం ఒళ్ళంతా పొక్కులేనండి. అసలు ఇంకా ఎంత భయంకరమైన స్థితి వచ్చేసిందంటే ఇంకా నేను నడుము కూడా జారిపోయినట్టు అయిపోయింది. ఒక 100 జంతువులు మన మీద అటాక్ చేసినంత నొప్పి అనమాట. ఎందుకు ఎంత నొప్పి గురి చేస్తున్నాం. కానీ నేను ఆ టైంలో మీ నమ్మరు ఒకటే దేవుడిని నేను అడిగాను, నాకు ఈ నొప్పి మర్చిపోవాలంటే నాకు నిద్ర నింపుతండ్రి. ఇటు సైడ్ చూస్తే సర్జరీ ఏం చెయ్యి, ఇటు సైడ్ చూస్తే 8 కీమోథెరపీలు ఇదే చేతికి. ఒకసారి కీమో తీసుకున్నామంటే ఇంక ఈ చెయ్యి పనిచేయదండి. ఇప్పటికీ ఈ చెయ్యి ఇలా ఒక్కోసారి ఇంకా రాదు, ఈ నరాలన్నీ చచ్చిపడిపోయినాయి. ఈ చెయ్యి చూస్తే పైకి లిఫ్ట్ చేయడం ఏం చేయలేము, ఎందుకంటే ఇదంతా వాపు, ఇవంతా కుసించుకుపోయినట్టు అయిపోతాయి అనమాట. నాకు ఎందుకంటే ఇక్కడ నుంచి మొదలుపెట్టి చంక వరకు సర్జరీ అంత నరకం అనిపించిన నేను బట్టలు ఇలా దండం మీద ఇలా ఏదానికి చేయొచ్చేది. అయినా కానీ ఏసునామంలో బట్టలను ఇలా ఆరేసేదాన్ని, మళ్ళీ ఇలా తీసేదాన్ని. ఈ చేతితో నాకు కనీసం వెల్లుల్లిపాయ తొక్క కూడా తీయలేకపోయేదాన్ని. అయినా కానీ తండ్రి నువ్వు నాకు బలం ఇవ్వు, శక్తి ఇవ్వని దాన్ని ఎలాగలా ఒలిసి మొత్తానికి వంట వదలలేదని 10 నెలలు నేనే వంట చేశాను. ఎప్పటికీ చుట్టానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి నేనే వంట చేస్తాను. నా భర్తకు నేను వండి పెట్టుకోవాలి, ఇదే నా క్రైటీరియా. నన్ను బతికించి ఆయనకు వంట చేసి పెట్టుకోవాలి, నన్ను బతికించి ఆయనకు వంట చేసి పెట్టుకోలేము. దేవుడు నిజంగా ఎలా శక్తి ఇచ్చాడో. ఆ 10 నెలల ట్రీట్మెంట్ అప్పుడు కూడా 3 కేజీలు తగ్గానండి నేను. తర్వాత జుట్టు అంతా ఊడిపోయిందండి. ఓన్లీ 6 నెలలు ఎలాగో ఏమీ తినలేదు, తాగలేదు. ఎలాగా కనీసం ఈ 6 నెలల తర్వాత అయినా నేను ఏమన్నా తినొచ్చేమో, అసలు పదార్థం రుచి తెలుస్తుందంటే మీకు రేడియేషన్ ఇవ్వాలని అంటారు. ఏంటంటే రేడియేషన్ అంటే కరెంట్ షాక్ పెడతారండి. నేనేమో కాసేపు పడుకోబెట్టి ఏమన్నా కొంచెం పైన ఇలా కాపడం పెట్టినట్టు పెడతారు.
నాకు 15 minutes నుంచి 20 minutes రేడియేషన్ ఇచ్చేవాడు. అది చాలా కష్టతరమైన రేడియేషన్. ఓ 2-3 రోజులు బాగానే తీసుకున్నాను. ఆ పెద్ద మెషిన్లో పడుకోబెడితే బాగానే తీసుకున్నాను. 15వ రోజుకి మీరు నమ్మరు, ఇలా వెళ్ళిన తర్వాత చెయ్యి ఇలా పైకి పెట్టమని, ఇలా పైకి పెట్టి ఇలా వెనక్కి పెట్టుకోవాలన్నమాట. చెయ్యి పనసకాయ పిచ్చిపోతే చూడండి, ఇలా పండిపోయినప్పుడు మొత్తం ఈ పార్ట్ అంతా ఇలా పిచ్చుకుపోయిందండి. అసలు నల్లగా అంటే ఇంకా అసలు గుర్తుపట్టలేనట్టు అయిపోయింది అనమాట. అది నేనే నాకు కాకిలాగా నల్లగా మాడిపోయింది అనమాట రేడియేషన్. ఇదిగో నేను ఒక శాంపిల్కి పెట్టాను రేడియేషన్. ఇది 15వ రోజు రేడియేషన్. ఇది ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇదంతా రోడ్డు మీద తారు వేస్తారు చూడండి, ఆ తారు ఎంత నల్లగా అయిపోద్దో అంత నల్లగా అయిపోయింది. గొంతులో ఒక చొక్క మంచినీళ్ళు పోయడానికి లేదు. ఎందుకంటే రేడియేషన్ తీసుకున్న తర్వాత నేను ఇంటికి వచ్చి ఏం చేశానంటే మంచినీళ్ళు నార్మల్గా తాగేద్దామని ఒక్కొక్క నీరు నోట్లో పోస్తాను. పోసేసిన తర్వాత అసలు నోట్లో నుంచి నీరు కిందకి వెళ్ళట్లా. దైవజనులకు బ్రెస్ట్ క్యాన్సర్, అదే థ్రోట్ క్యాన్సర్ అని చెప్పారు. ఆ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అసలు ఆ వాటర్ లోపలికి వెళ్ళట్లా. డాక్టర్ గారికి ఫోన్ చేసి, డాక్టర్ గారు ఇలా అంటే మీకు ఒక ఏమిస్తాం, అది మెడిసిన్ ఇస్తాం, అది వేసుకుని అప్పుడు మీరు ఏమైనా తాగండి అన్నారు. ఆ మెడిసిన్ ఎలా నోట్లో వేయగానే దానికి వాంతి అయిపోయింది. డాక్టర్ గారు నా ఒంటి మీద ఏమీ పని చేయట్లేదు, ఏం చేయమంటారంటే ఇదిగోండి ట్యాబ్లెట్ వేసుకోండి అని ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్ అసలు మింగగలనా అండి? నాకు తెలియక ఏం చేశాను, ఆ ట్యాబ్లెట్ ఒక వేసేసుకోమన్నారు కానీ డాక్టర్ గొంతులో వేసేసారు. ముందుకి రాదు, వెనక్కి రాదు. అప్పుడు నేను నిజంగా దేవుడిని అడిగాను, తండ్రి ఇంక వేళ నన్ను తీసేస్తూ, ఎందుకు ఏమి తిన్నావు, తాగనివ్వట్లేదు, నన్ను ఎలా చంపేస్తున్నావు, ఎందుకు నన్ను నువ్వు బ్రతికించడం, ఏంటి నీ ప్రేమగా సాదృశ్యం ఇదని, నువ్వు ప్రేమమయుడు అంటావు, నువ్వు స్వస్థపరిచే దేవుడిని అంటావు, నువ్వు నాకు సమీపంగా ఉన్నావు, నన్ను వదిలేస్తావు అన్నప్పుడు దేవుడు మోహాలు వేశానని నా వేళ నేను వేసి, తండ్రి నువ్వు నాతో ఈవేళ మాట్లాడు, నన్ను బలపరచు, లేకపోతే నన్ను చంపే, ఇలా నీళ్లు తాగకుండా ఏమి తినకుండా నన్ను చొత్తుడు. నా ఫ్యామిలీలో ఎవరు కూడా ఏదో దేవుడిని అయిపోయింది నమ్ముకున్నారు, నేను అందరూ నన్ను ఎప్పుడు చూసినా ప్రార్థనలో ఉన్నానంటావు, లేకపోతే ఏదైనా ప్రేయర్ మీటింగ్లో ఉన్నానంటావు, చర్చిలో ఉన్నానంటావు, వాళ్ళందరూ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని నేను ఒక్కదాన్నే ఈయన బ్యాప్టిస్ట్ చేసుకోవడం నేను ప్రొటెస్టెంట్ అయ్యాను. ఏం భక్తి, దేవుడు లేదు, గడ్డి గుడ్డు లేదు, నీకు ఏమి ఇచ్చాడు, నీకు బిడ్డలు ఇచ్చాడా, లేకపోతే నీకు ఏమి ఇచ్చాడు దేవుడు, ఇంతలా కాల్ చేస్తున్నాడు, నీకు వీడియో కాల్ చేస్తున్నా నేను వాళ్ళ అక్కలకాయలు చూపించడానికి. కానీ అలాంటప్పుడు దేవుడు నాతో ఆదికాండం మొదలుకొని ప్రకటన తండ్రి నా మార్గంలో నడిచిన వాళ్ళు ఎవరినాయి, ముళ్ళ బాటలో నడిచారా, పువ్వుల బాటలో నడిచారా, నువ్వు చూసి నాకు చెప్పు అన్నప్పుడు దేవాన్ని క్షమించు, నన్ను నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి విశ్రమంలో కూడా నాకు బాల్యకాల స్నానం చేసావు తండ్రి. నేనేమి తినపోయినా నువ్వు నన్ను ఎలా బ్రతికిస్తున్నావు నాకే అర్థం కావట్లేదు. 8 నెలలు నేనేమి తినలేదు, తాగలేదు, కానీ నువ్వు నన్ను బ్రతికించావంటే నా జీవితంతో నీకేదో పెద్ద పని అవుతుందంటే ఆ వేళ నేను కమిట్మెంట్ తీసుకుని కాకినాడలో, హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఆగిపోయింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి లేదు. దేవుడు ఇక్కడే కాకినాడలో మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆ డాక్టర్ గారి శిష్యుడే ఇక్కడ కూడా ఉంటే ఆ డాక్టర్ గారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి అలాగే నా ట్రీట్మెంట్ కంప్లీట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. మళ్ళీ దేవుడు బ్రతికించాడు. అప్పటి నుంచి నేను దేవుడిని అడగటం మొదలుపెట్టాను, నన్ను ఎందుకు బ్రతికించావు చెప్పు. ఇప్పుడు నేనేం చేయను, నేను ఉద్యోగం చేయలేను, ఎవరి ముందుకు వెళ్ళలేను, నా రూపం ఇంత భయంకరంగా చేస్తావు, నా రంగు పోగొట్టావు, నా రూపం పోగొట్టావు, నా స్కిన్ అంతా డ్యామేజ్ చేసేసావు, లోపల ప్రతి ఆర్గన్లో పాడైపోయింది, ఆల్మోస్ట్ కంటి చూపు తెగిపోయింది, పళ్ళన్నీ లూజ్ అయిపోయింది, చిగుళ్ళన్నీ దెబ్బతినేసినాయి, లోపల ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, రకరకాల ఎన్ని హెల్త్ సమస్యలు, ఈ సమస్యలు జీవితాంతం ఉంటాయి. మరి నువ్వు నన్ను ఇంకా ఎందుకు బ్రతికించావన్నప్పుడు దేవుడు నీతో గొప్ప పని ఉంది. అందరూ చాలా తప్పుగా చెప్తున్నారు, దేవుళ్ళో ఉంటే అన్నీ ఉంటాయి, దేవుళ్ళో ఉంటే ఆరోగ్యం ఉంటుంది, దేవుళ్ళో జబ్బులు ఉండవు, దేవుళ్ళో ఉంటే మీకు ఆస్తి పనులుగా ఉంటుంది అన్నీ అని చెప్తారు. కానీ నువ్వు వెళ్ళి ఏమీ లేకపోయినా దేవుళ్ళో ఉంటే దేవుడు తక్కువలో కూడా ఆనందాన్ని ఇస్తాడని నీ జీవితం ద్వారా, మీ ఇద్దరి జీవితం ద్వారా చెప్పమని దేవుడు నాతో చాలా స్పష్టంగా చెప్పినప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అన్నారు, మీరు నమ్ముకున్న దేవుడే మిమ్మల్ని ఎంత ధైర్యంగా మిమ్మల్ని ముందుకు నడిపించడం. ఈ క్యాన్సర్లో బ్రతకనే చాలా కష్టం, మీకు కరోనా టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంకా కష్టం అన్నప్పుడు నేను చర్చిలో కూడా మంచి సాక్ష్యం ఇచ్చాను. 3 యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చానండి. వేల మంది నా ఇంటర్వ్యూస్ చూశారు.
ఎంతో మంది ప్రపంచ వ్యాప్తంగా నాకు కాల్ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ చూసేవాళ్ళు ఎవరికి క్యాన్సర్ వచ్చినా నాకు కాల్ చేస్తారు. మా చర్చ్ వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ ఎవరైనా అవ్వనివ్వండి. నాకు ఇష్టం లేని పని ఎవరికన్నా ధైర్యం చెప్పడం నాకు అసలు ఇష్టం ఉండదు. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరికీ ఏదో ఒక సమస్య తెలుసు. నేను వాళ్ళకి సలహాలు ఇవ్వటం ఏంటి, వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏదో సలహా చూసుకోవాలి కదా, వాళ్ళు నేనెందుకు బలపరచడం ఏంటి అని నాకు కొంచెం అది గర్వమో మరి నాకు తెలియదు. ఎందుకంటే నేను ధైర్యవంతురాలు కాబట్టి నేను ముందుకెళ్ళాను. చాలా మంది ఈ సర్జరీ ఎలా చేయించుకున్నారండి ఇవన్నీ అన్నప్పుడు నాకు పిచ్చి కోపం. ఎందుకంటే మళ్ళీ ఆ బాధ అంతా గుర్తొచ్చేస్తా ఉంటుంది నాకు. అలాంటిది ఎన్ని వందల మందితో నేను ఫోన్ మాట్లాడాను. నాకైతే ఒకసారి ఫోన్ మాట్లాడి ఊరుకోరండి. ఆ 10 నెలల ట్రీట్మెంట్ అప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మళ్ళీ మా హస్బెండ్కి నేను ఫోన్ చేసి, అంటే నాకు ఇష్టం లేని పని, సాక్ష్యం చెప్పడం నాకు ఇష్టం లేని పని, దేవుడు ఆ పని నాకు తప్పు చెప్పాడు. ఎవరినైనా బలపరచడం లేకపోతే వాళ్ళకి దీని గురించి చెప్పడం నాకు ఇష్టం లేని పని, దానికి దేవుడు నాకు అది నేర్పించాడు. క్యాన్సర్ అన్న మాట నా జీవితంలో ఉండకూడదు అని అనుకున్నా. దేవా, ఎందుకు ఈ క్యాన్సర్ అనే పదాన్ని నాకు జోడించావు? నేను ఎక్కడికైనా చర్చెస్కి వెళ్ళినప్పుడు ఈవిడ క్యాన్సర్ని జయించిందని చెప్తే నేను చచ్చే వరకు ఈ క్యాన్సర్ అన్న మాట నా జీవితంలో ఉంటూనే ఉంటుంది కదా. అంటే క్యాన్సర్ అన్న మాట ఉంటుంది, కానీ జయించావన్న మాట వైపు చూడు, క్యాన్సర్ వైపు చూడకన్నాడు. అవును కదా, నేను ఎంత నెగిటివ్గా ఆలోచిస్తున్నాను అనుకున్నాను. నా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నేను ఒకటే దేవుడి దగ్గర కమిట్మెంట్ తీసుకున్నాను. నువ్వు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్తాం తండ్రి. అది పగలు రాత్రి మేము ఆలోచించాం. ఈ లోకరీతిగా మాకు నువ్వు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నిన్ను మాత్రం మేము ప్రకటిస్తాం. నేను ఎన్ని వేల మందికి పాఠాలు చెప్పామండి నేను మా ఆయన, కానీ ఎందులోనూ లేని ఆనందం. ఒక చిన్న సంఘానికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి దేవుడు మాటలు చెప్పి ఏమీ లేనప్పుడు కూడా దేవుడిని అలా పట్టుకొని ఉండండి. దేవుడు అద్భుతంగా మన జీవితాలను చేస్తాడు. ప్రతి చిన్న అవసరానికి ఆయన వైపు చూడడం దేవుడు మాకు నేర్పించాడు. మీకు చెప్పాను కదా, దేవుడు చాలా డబ్బులు ఇచ్చాడని చెప్పాను కదా. మొత్తం ట్రీట్మెంట్లో డబ్బులు అయిపోయాయి. అసలు బ్యాంకులో ఎక్కడ డబ్బులు లేవు, ఇవన్నీ అయిపోయాయి. ఫస్ట్ టైం చర్చికి వెళ్ళానని చెప్పాను డిసెంబర్లో. నవంబర్ 26th అయిందండి నా ట్రీట్మెంట్. డిసెంబర్లో చర్చికి వెళ్ళినప్పుడు ఆవేళ 2 గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకోవాలి. ఉన్నాయి ఆ 2 బ్యాంగిల్స్. తండ్రి ఎందుకు ఇవాళ 2 బ్యాంగిల్స్ వేసుకెళ్తున్నాను నాకు అర్థం కావట్లేదు. గోల్డ్ బ్యాంగిల్స్ ఎప్పుడు ఒకటే వేసుకెళ్తాను చర్చికి, అంటే చర్చిలో అంతా షో చేసినట్టు ఉంటుందని చాలా సింపుల్గా వెళ్తాను అన్నప్పుడు దేవుడు ఎందుకో 2 గాజులు వేసుకుని ఆ రోజు విశ్వవాణి పరిచర్యలు మా సంఘానికి వచ్చి మేము ఇలాగా కొండ ప్రాంతాల్లో యవ్వనస్తులు మేము పరిచర్య చేస్తున్నాం, మాకు సైకిళ్ళు కావాలండి అన్నారు. సైకిల్ అంటే 4,000, 5,000, 3,000 ఎంతమంది ఉంటుందన్న సంగతి కూడా నాకు తెలియదు. ఆయనకి 10 సైకిళ్ళు ఎంత కావాలన్నారు. సంఘం ముందు యవ్వనస్తులు నిలబడి అడుగుతున్నప్పుడు నా హృదయం ఎంతో ద్రవించిపోయింది. దేవా, ఇన్ని లక్షలు ఇచ్చి నన్ను బ్రతికించావు కదా, ఆ టైంలో నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా డాక్టర్ని ఇవ్వకపోయినా నేను బ్రతికేదాన్ని కాదు కదా, ఎందుకు తండ్రి అన్నట్టు మా సంఘంలో అందరూ ఉద్యోగస్తులు అండి. భార్య భర్తలు ఇద్దరు జీతాలు కలుపుకుంటే దగ్గర 1,50,000 లక్షల పైన ఉంటాయండి శాలరీస్. ఎవ్వరు కూడా ప్రశాంతంగా కూర్చున్నారు. నేను మాత్రం ఈయన వైపు చూసిన అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు. అప్పుడు పాస్టర్ గారు అందరూ లేచి ప్రార్థన చేయండి అంటారు. అందరూ కళ్ళు మూసుకుంటున్నప్పుడు దేవా, నువ్వు నాకు శ్రేష్టమైన ఇచ్చావు, వీళ్ళందరినీ సిగ్గుపరిచేలాగా నువ్వు నాకు ఇచ్చిన ఈ పేదరాలు కానుక నేను నాకున్న ఒక గాజుని నీకు ఇచ్చేస్తాను తండ్రి. ఈ చేతి గాజు లేకపోయినా పర్వాలేదు, ఒకవేళ గాజే ఉంటే నేను సంవత్సర కాలం పాటు పోషించబడతాను, అమ్ముకున్నా తాకట్టు పెట్టినా అని నేను అడిగినప్పుడు నీకు ఏది ఇష్టమైతే చేయన్నప్పుడు దేవుడు నిన్ను అన్ని లక్షలు ఇచ్చి నేను బ్రతికించాను కదా, నా కోసం గొప్ప కార్యం చేయమన్నప్పుడు నేను వెళ్ళి పాస్టర్ గారి చేతుల్లో బంగారు గాజు పెట్టాను. పాస్టర్ గారికి కంగారు పడిపోతున్నారు. అది గాజో తెలియట్లేదు, ఎందుకంటే పాస్టర్ గారికి బంగారంతో సంబంధం ఉండదు కదండి. గాజో తెలియట్లా, ఉంగరమో తెలియట్లా. నేను ఎవరితో చెప్పొద్దన్నా కానీ పాస్టర్ గారు, సుశీల సిస్టర్ గారు దేవుడికి శ్రేష్టమైన కానుక ఇచ్చారు, ఇప్పుడు దీంతో వాళ్ళకి సైకిల్స్ కొనివ్వమన్నారు అని అన్నప్పుడు ఆ విశ్వవాణి పరిచర్యకి ఆ 10 సైకిళ్ళు మేము కొనడానికి దేవుడు కృపించాడు. అయితే నేను దేవుడి దగ్గర ఇంకోటి తండ్రి, నువ్వు నా గాజు తీసేసుకున్నావు, నా బంగారం లేదు, బ్యాంకుల్లో డబ్బులు లేవు, నన్ను ఎలా పోషిస్తావు? నేను ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగాలి, ఎలా బ్రతకాలి? 2 సంవత్సరాలు మహారాణిలా నన్ను పోషించాను కదా, ఇప్పుడు ఎలా ఏం చేస్తావు అన్నప్పుడు నా దేవుడు ఎంత గొప్పవాడంటే, యేసు ప్రభు లాంటి దేవుడు అంటే ఇంకెవరు లేరని నిజంగా చెప్తాను. ఆ స్థాయిలో భక్తి చేయగలగాలి మనం. ఇంకో మాట, మనం భక్తి చేసినా చేయకుండా ఆయన కృప మనలో ఉంటే నిజంగా ఆయన ఎంత వాళ్ళనైనా లేవనెత్తుకోవడానికి మా జీవితమే సాక్ష్యం. 6 నెలల్లో మళ్ళీ జాబ్లో జాయిన్ చేయించాడండి దేవుడు. 6 నెలలు. అప్పుడు ఇంకా గుండు మీద అప్పుడప్పుడు వెంట్రుకలు వస్తున్నాయి, ఒళ్ళంతా పొక్కులు. ఆయన ఎవరో అడిగారు, ఈయనకి తెలిసిన అతను, మేడం గారు చాలా టాలెంట్ కదండి మా స్కూల్లో జాయిన్ చేయండి. ఆవిడకి ఫ్యాన్ లేదో ఉండలేదు, ఏసీ లేకపోతే ఉండలేదు, లేదంటే ఆవిడని ఎవరైనా విసిగించకూడదు, ఆవిడకి ఏ టైంలో మూడ్స్ ఎలా ఉండేవో తెలియదు అన్నప్పుడు
అన్ని కండిషన్స్ కొట్టుకుని నేను పార్ట్ టైం వెళ్తే, హాఫ్ డే వెళ్తే, ఫుల్ డే ఇచ్చే శాలరీ నాకు ఇచ్చేవాళ్ళు. నాకు నన్ను ఆఫీస్లో కూర్చోబెట్టేవారు, ఏసీ రూమ్ వేయించి కూర్చోబెట్టారు. మేడం మీరు కూర్చొని లెసన్స్ చెప్పారు, కానీ నేను ఎప్పుడు కూర్చొని లెసన్ చెప్పలేదు. సగం పూటల్లో నాకు ఫుల్ జీతం ఇచ్చిన దేవుడు నేను ఆయన ఇచ్చిన దానికి రెట్టింపు నాకు ఇచ్చాడు అనమాట. నేను ఇప్పుడు వెళ్ళే స్కూల్ కూడా నేను కాకినాడ విద్యార్థి స్కూల్లో చేస్తాను. అందరిని ఒక రకంగా చూస్తాను, నన్ను ఒకదాన్ని ఒక రకంగా చేస్తాను. 3 అంతస్తులండి. అందరు టీచర్స్ కిందే ఒక 5-6 నిమిషాలు ఎక్కుతారు మెట్లు. నేనైతే చాలా ఫాస్ట్గా ఎక్కిపోతాను, దిగిపోతూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా ఆయన దేవుడు ఆయన సాక్షిగా వాడుకుంటున్నానండి. ఈ జీవితం అంతా ఆయనకే. నేనేం చేసిన ఆయన మహిమార్థమే చెయ్యాలి. ఒకవేళ ఈ మధ్య గంట క్యాన్సర్ ఎలా ఉంటుందంటే ఏ టైంలో తిరగబెట్టిందో తెలియదు. నాకైతే నిజంగా క్యాన్సర్ గురించి భయం లేదు. ఆయన చిత్తంలో ఉంటే ఒకవేళ ఆయన ఇచ్చినా నాకు నేను భయపడేది లేదు, ఒకవేళ ఆయన ఇవ్వకుండా నన్ను నేను ఆరోగ్యంగా ఉంచినా నేను భయపడేది లేదు. కానీ ఏ సిచ్యువేషన్ నేను దేవుళ్ళలో ఫేస్ చేయడానికి లేదు. ఇంకొకటి, నేను రోజు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు లేదంటే మా పాస్టర్గా చెప్తారు, మీ జీవితంలో వాక్యం చదవని రోజు ఉండకూడదని చెప్పేవాళ్ళు. నేను సర్జరీకి వెళ్ళే ముందు వాక్యం చదువుకున్నాను. సర్జరీ అయ్యి కనీసం 2 చేతులు పనిచేయట్లేదండి. వచ్చిన బెడ్ మీద వేసేసారు నన్ను. కాళ్ళు మాత్రం కొంచెం ముడుచుకోవడానికి అవకాశం ఉంది. మా అక్కని ఇలా బైబిల్ ఓపెన్ చేసి పెట్టక, కానీ ఇలా పొట్ట మీద పెట్టుకొని కాళ్ళ మీద పెట్టుకొని కూడా నేను ఆ రోజు బైబిల్ చదివానండి. ఆ వాక్యమే నన్ను బ్రతికించిందంట. చాలా మంది దైవజనులు దేవుడి వాక్యం చదవండి అన్నప్పుడు మనం చాలా విన్న వాక్యమే కదా అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఆ వాక్యం మనకు గుర్తు రానప్పుడు అది మనం అసలు బ్రతకలేమన్న. ఆ వాక్యమే నన్ను బ్రతికించింది. మరి మీకు నా సాక్ష్యం ద్వారా మీరు బలపరచబడ్డారని నేను అనుకుంటాను. చిన్న చిన్న విషయాలకి భక్తి జీవితాన్ని పాడు చేసుకోకండి. లేదంటే దేవుడు మాకు ఇది ఇవ్వలేదు, ఇది దూరం చేశాడు, మా ఆప్తులు దూరం చేశాడు, మా ఆస్తులు పోయాయని ఏ విషయంలోనూ చింతించద్దండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రతీది దేవుడు తీసేస్తాడు. ప్రతి చిన్న విషయానికి ఆయన ఆధారపడేలా చేస్తాడు. తండ్రి ఈ కూర తినాలంటే ఆయన ఇస్తాడు. ప్రభు ఇలా వెళ్ళడానికి ఇలా డబ్బులు కాదు. మాకు చెప్పాలంటే మా ఇద్దరికి మంచి సంపాదనే లేదు, కానీ ఎప్పుడు కారు దిగమండి. మేము మా మెయింటెనెన్స్ ఎక్కడికి వెళ్ళినా దేవా ఇది కావాలి అని మేము దేవుడి సన్నిధిని ఇద్దరం కలిసి కన్నీటి ప్రార్థన ఏం చేస్తాను, ఆయన ఏమో హృదయం కుమ్మరించి ఆయన ప్రార్థన చేస్తారు. దేవుడు అద్భుతంగా ద్వారాలు తెలుస్తున్నాడు. ఏదో ఆశించి మేమైతే సంఘానికి వెళ్ళట్లేదు. దేవుడు మాకు బ్రతకడానికి కావాల్సిందంతా ఇచ్చాడు. మా సాక్ష్యం ద్వారా మీరు బలపరచబడాలి. నా భర్తను కూడా దేవుడు ఎంతో చక్క ప్రత్యేక రీతిలో వాడుకుంటున్నాడు. మేమిద్దరూ ఆయన పరిచర్య చేయడం మా భాగ్యంగా మేము ఎంచుకుంటున్నాం. మాకు అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. మీ ప్రార్థనలు మమ్మల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనందరినీ దీవించునుగాక.